భయంతో అనునిత్యం అడుగులు ముందుకు వేస్తూ జీవనం సాగిస్తున్నామని దుగ్గిరాల గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నిత్యం ప్రయాణిస్తున్నా ఎవరూ పట్టించుకోని దుస్థితి ఏర్పడిందన్నారు. దుగ్గిరాల కొత్తలాకుల దగ్గర బకింగ్హామ్ కెనాల్ పై ఉన్న ఫుడ్ బ్రిడ్జ్ కి సంబంధించిన సైడ్ వాల్స్ దెబ్బతింటంతో రైతులు, వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. గడిచిన 3 సంవత్సరాల నుండి ఈ సమస్యను ఎవరూ పరిష్కరించకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు వాపోయారు. బకింగ్హామ్ కెనాల్లో వేలాది క్యూసెక్కుల నీరు ఇక్కడ అతివేగంగా ప్రవహిస్తుందని, ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో అని అనునిత్యం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం సాగిస్తున్నామన్నారు. తమ సమస్యను పరిష్కరించాలని దుగ్గిరాల గ్రామ ప్రజలు ముక్త కంఠంతో మంత్రి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ కు విజ్ఞప్తి చేస్తున్నారు. కొత్తగా బ్రిడ్జి చేశారండి. గుద్దిబండి వెంకరెడ్డి గారి తాలూకు అప్పుడు అయాములు చేశారు. అయాములు వేసినప్పుడు ఎవరు ఈ బ్రిడ్జిని పట్టించుకున్న నాదులు ఎవరు లేరు. అప్పుడు వైఎస్ జగన్ గారి ప్రభుత్వం కూడా కనీసం ఏమీ ఇంతవరకు మరమ్మతులు కానీ ఏమీ లేవండి. బ్రిడ్జి నుంచి జరిగే పిల్లలు కానీ సైకిల్ వేసుకుని బైకులు కానీ రావాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. కాలువలు ఎంత హైట్లో ఉందో, పిల్లలు మరి గేదెలు వస్తూ ఉంటాయి, గడ్డి మోపులు తీసుకుని వస్తారు రైతులు, మరి పిల్లలు వస్తూ ఉంటారు, స్కూల్కి వెళ్తూ ఉంటారు. జగనన్న కాలనీ ఇచ్చాడు, ఏం చేసుకోనండి, కాలనీ ఇచ్చాడు, పిల్లలు తిరుగుతున్నారు. కనీసం బ్రిడ్జి పట్టించుకున్న నాదులుగా పాపాన్ని ఎవరు పోలేదండి. పంచాయతీ హామీలో కానీ ఎవరూ పట్టించుకోలేదు ఇంతవరకు కూడా. మరి కాలువ హైట్లో ఉంది, కాలువ రంగపోతుంది, సైడ్ వాల్స్ కానీ ఏమి రంగ పోయి 2 సంవత్సరాలు అవుతుందండి, 2-3 సంవత్సరాలు అవుతుంది. కనీసం పట్టించుకున్న నాదులు ఎవరు లేరండి, ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు. మరి అంతే చాలా అవస్థగా ఉంది. రైతులు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది, పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి చూడండి, ఈ రంగ సైడ్ వాల్స్ దిమ్మెలు పోయి అన్ని నానా బీభత్సంగా తయారైంది ఈ బ్రిడ్జి. కనీసం ఈ రంగ బ్రిడ్జి ఎక్కడ లేదండి. మరి దుగ్గిరాల మండలంలో ఈ రంగ దరిద్రమైన బ్రిడ్జి లాగా ఉందండి ఈ బ్రిడ్జి ఇట్లాగూ. మరి ఎవరో పట్టించుకున్న పాపాన్ని కూడా ఎవరు లేరండి. మరి దయచేసి ఈ బ్రిడ్జిని కొంచెం మరమ్మతులు చేపట్టి గవర్నమెంట్కి ఒక విన్నపంగా తెలియజేస్తున్నామండి. ఈ ప్రభుత్వమైనా సరే కొంచెం మంచిగా ఈ బ్రిడ్జిని కొంచెం డెవలప్ చేయాలని చెప్పని రైతులకి కానీ పిల్లలకు కానీ ఇటు ఈ బ్రిడ్జి మీదగా తిరిగే పరుగులు ఉన్నాయండి. పెద్దపాలెం, నూతెక్కి, చిన్నపాలెం, వేర్లపాలెం, పేర్లపూడి, మారంపూడి, ఇవన్నీ ఊళ్ళు అందరూ ఈ బ్రిడ్జి నుంచి పోతున్నారండి. కనీసం ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు కూడా దీన్ని సరిగా యూజ్ చేయట్లేదండి. కనీసం ఈ ప్రభుత్వమైనా సరే ఈ బ్రిడ్జిని పట్టించుకొని కొంచెం దయచేసి ఒక ఎమ్మెల్యే గారికి ఒక విషయం తెలియజేస్తానండి. దయచేసి మేమందరం మనవి చేసుకున్నామండి, ఈ బ్రిడ్జిని కొద్దిగా డెవలప్ చేయమని, కొంచెం మరమ్మతులు చేయమని చెప్పని